హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు స్పెషల్ కర్రీ అండి. ఏంటబ్బా అనుకుంటున్నారా? ఇది దొండకాయతో చేపల పులుసు అండి. ఎలా ఉంటుంది టేస్ట్ అనేది లాస్ట్ వరకు చూడండి. సూపర్ కర్రీ. ఫస్ట్ అయితే కుండ పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను, కొంచెం మెంతులు జీలకర్ర వేసానండి. ఆవాలు అయితే వేయలేదు. మెంతులు జీలకర్ర వేసి కొంచెం పసుపు, తోలు సాల్ట్ వేసి చక్కగా ముక్కలు అనేవి బాగా కలిపేసి మెంతులు జీలకర్ర ఎర్రగా ఏగనివ్వండి. వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టడం వల్ల ఆవిరికి చక్కగా దొండకాయ అనేది బాగా ఉడుకుతుంది. దీన్ని ఎలా చేపల పులుసు పెట్టుకోవాలనేది నేను చెప్తాను. అచ్చు చేపల పులుసు తిన్నట్టే ఉంటుందండి, కాకపోతే అందులో చేపలు ఉండవు, దొండకాయలు ఉంటాయి. కానీ పులుసు అయితే మాత్రం చేపల పులుసు టేస్ట్ అవుతుంది. అలా ఫ్రెష్ దొండకాయలు కదండి, అలా కోసిన వెంటనే వేసాను. మూత పెట్టడం వల్ల చక్కగా వాటర్ అనేది వచ్చి చక్కగా కుక్ అవుతుంది. చూసారు కదా, అలా దొండకాయలు కుక్ అయిన తర్వాత ఒక టమాటా కోసి వేసానండి. అది కూడా కొంచెం కుక్ చేద్దాము. ఈలోపు పెద్దవి 2 ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టుకుని వచ్చేద్దాము. ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు మిక్సీ పట్టి తెచ్చుకుంటాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఇవి బాగా మగ్గినాయి కదండి. ఈ టైంలో ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పేస్టు చక్కగా కొట్టుకొచ్చింది ఇందులో వేసేసి మొత్తం అన్నీ కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఈ ఉల్లిపాయ వేగాలి కదండి, మరి ఉల్లిపాయ పచ్చివాసన వస్తే బాగోదు. ఇది చేపల పులుసులా ఉంటుంది అనమాట. టేస్ట్ ఎంత బాగుందండి. మీరు ఎవ్వరూ కూడా ఇది దొండకాయ పులుసు అంటే నమ్మరు, అంత టేస్టీగా ఉంది. మీకు కనుక రుజువు కావాలంటే చక్కగా ఇలా పులుసు పెట్టి నాకు కామెంట్ చేయండి. చింతపండు పేస్ట్ ఉందండి, అది వేసుకుంటున్నాను నేను. కొంచెం పేస్ట్ తీసుకొని చక్కగా కలుపుకొని పెట్టుకుంటాను. కొంచెం ఇప్పుడైతే మసాలా వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కూడా వేసిన తర్వాత ఉల్లిపాయ, దొండకాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి. ఈ టైంలో మనం కారం కూడా వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టాను. ఈ టైంలో సరిపడగా ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో దొండకాయలు మగ్గితే పులుసు రెడీ అయిపోయినట్టే. నిజం చెప్తున్నాను. మీరు కనుక ఈ పులుసు పెట్టుకుని తిని నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అంత టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. నాన్ వెజ్ తిన్నాం అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి సూపర్గా. చేపలు అనుకున్న వాళ్ళకి ఆ ఫీలింగ్ పోగొట్టాలంటే ఈ పులుసు మాత్రం పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తగినంత కారం వేసానండి. చక్కగా కారంతో కూడా కలిపాను, బాగా మగ్గిపోయింది. దొండకాయలు ఫ్రెష్గా ఉండడం, లేతగా ఉండడం వల్ల ఒక 5 నిమిషాల్లోనే బాగా అనేది మగ్గిపోయిందండి. చూసారు కదా, చింతపండు పేస్ట్ నేను 2 స్పూన్లు తీసుకున్నాను. అది వేసి కొంచెం వాటర్ పోసాను అనుకోండి, అది వాటర్ దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే మన చేపల దొండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మంచి రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. వెళ్ళండి ఛానల్లోకి, ఈజీగా టేస్టీగా రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది మీరు వండి చూడు, అప్పుడు కామెంట్ పెట్టండి. అప్పుడే కదా మీకు తెలుస్తుంది ఆ కర్రీ ఎలా ఉన్నది అనేది. చక్కగా పుల్లగా చేపల పులుసు ఎంత టేస్టీగా ఉందండి. ఇదైతే మనం దగ్గరికి వచ్చే వరకు మగ్గబెట్టుకొని చక్కగా దింపేసుకున్నామంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. చక్కగా చూసారు కదా, పులుసు అనేది నూనె తేరుతూ మరిగిపోయింది. ఒక 4-5 పచ్చిమిరకాయలు చిన్న ఘాటు పెట్టి పడేయండి, అప్పుడు అందులో రుచి చాలా బాగుంటుంది. పులుపు అంతా దిగి పులుసు అయితే చాలా బాగుందండి. మీరు కూడా పెట్టుకుని నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఈ వీడియో అయితే సూపర్గా వచ్చింది పులుసు అయితేనే. బాయ్ అండి. వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తాను. చాలా బాగుంది. నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది ఎంత బాగుంటుందో చూసుకోండి. ఇది బాయ్ అండి.